హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెంకటలక్ష్మి వ్లాగ్స్. మై నేమ్ ఇస్ తిరుపతి యాదవ్. గాయ్స్, ఈ రోజు మన వీడియో ఏంటిదంటే నా ఫామ్ లో కొత్త బ్రీడర్ తీసుకొచ్చి 2 బ్రీడింగ్ సెక్షన్స్ ఏర్పాటు చేశాను అనమాట. నాకు ఆ బ్రీడింగ్ సెక్షన్స్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, అలాగే డైలీ నేను వాటికి ఏమేమి ఫీడ్ ఇస్తా అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పిన. గాయ్స్, వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎన్ని వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక స్కోప్ ఉంటుంది. అలాగే మీరు డైలీ నా ఫామ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు అసిల్ ఇండియన్ 18 అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో అక్కడ వెళ్ళి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది గాయస్. డైలీ నా ఫామ్ లో జరిగే యాక్టివిటీస్ నేను స్టోరీ రూపంలో పెడుతుంటాను, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు మొత్తం గుంతలు తీసాను, గుంతలు తీసి ఆ కట్టె పాతాను. ఈ వరుసలో మొత్తం 2 కట్టెలు పాతాలి. మొత్తం ఒక కట్టె మాత్రం పాతేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో గుంత తీసి ఇంకో గుంతలో కూడా కట్టె పాతేసిన. చాలా సేపు అయింది పాతడానికి. తర్వాత అలాగే మన జాలి ఉంటది కదా, ఆ జాలి కూడా మొత్తం ఆ చివరి నుంచి చివరికి మొత్తం సెట్ చేసిన. ఈ జాలి సెట్ చేయడానికి బాగా టైం పట్టింది. ఒక్కనే ఉన్నా కాబట్టి కొంచెం సెట్ చేయడానికి బాగా టైం పట్టింది. ఎలాగోలాగా మొత్తం సెట్ చేసి పెట్టేసిన మొత్తం జాలిని. తర్వాత నైట్ పూట కోళ్ళు స్టే చేయడానికి కట్టెలు కూడా పాతున్నా ఆగడానికి. అటో కట్టే ఇటో కట్ట పాతేసి ఇప్పుడు ఈ పొడుగు కట్టే మొత్తం కట్టేసిన. 5 చిన్న చిన్న కట్టెలు తీసుకొని డోర్ తయారు చేసా. మనం బ్రీడీ సెక్షన్ లోకి లోపల పొయ్యి రావడానికి ఉండాలి కదా, మేత వేయడానికి గింజ వేయడానికి పోయి వస్తుంటాం కాబట్టి ఒక డోర్ తయారు చేసి పెట్టాను చూడండి. ఈ విధంగా మొత్తం డోర్ సెట్ చేసి పెట్టిన. ఈ డోర్ పెట్టుడు అయిపోయింది. ఇంకా మొత్తం బ్రీడింగ్ సెక్షన్ మొత్తం పూర్తి చేసిన గైస్, అయిపోయింది. ఈ బ్రీడింగ్ సెక్షన్ తయారు చేయడానికి నాకు మొత్తం 1500 రూపాయలు అయింది. ఈ గ్రీన్ మ్యాట్కు అలాగే ఈ మన గ్రీన్ జాలి ఉంటుంది కదా, మన మొక్కల కట్టేది, ఇది తీసుకొచ్చిన. తర్వాత ఈ కబుదార్ జాలి ఉంటుంది కదా, ఈ జాలి తీసుకొచ్చిన. కింద ఇక్కడ ఇక్కడ కూడా గ్రీన్ మ్యాట్ కట్టేసి మధ్యలో కొంచెం సిమెంట్ చేసిన. సిమెంట్ ఎందుకంటే కోళ్ళు దోకొని అవతల కోళ్ళు ఇతలుకోకుండా ఇతల కోళ్ళు అవతలుకోకుండా చేసిన. ఇది మొత్తం ఈ కట్టే నైట్ పూట కోళ్ళు స్టే చేయడానికి ఇక్కడ ఆగుతాయి. తర్వాత ఇక్కడ అయిన తర్వాత మన కోళ్ళు ఎగ్స్కి వచ్చిన కోళ్ళు ఇక్కడ ఈ బాక్స్ లో సెట్ చేసి పెట్టినా. అది ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి, దీనిలో వచ్చి ఎగ్స్ పెట్టేస్తాయి. ఇంకా ఫీడ్ ఏమో దీనిలో వేస్తాను. ఇక్కడగా ఈ ఫీడ్ దీనిలో వేస్తే ఇక్కడ తింటాయి మొత్తం. ఈ సెకండ్ సెక్షన్ బ్రీడింగ్ సెక్షన్ చూపిస్తే కూడా అండి, లోపలికి వెళ్దాం. సేమ్ ఇక్కడ కూడా కోళ్ళు నైట్ కూడా ఆగడానికి ఇట్లా కట్టే మొత్తం దీని ఆగుతాయి. ఇక్కడ ఇంకోటి ఇక్కడ దీనిలో గుడ్లు పెట్టి ఇంకా తయారు చేయలేదు, ఇక్కడనే తయారు చేయాలి. 2 బాక్సులు పెట్టి బాక్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడనే దీనిలోకి ఇక్కడ ఉంది కదా, దీనిలో వేస్తా మొత్తం ఫీడ్ వేసి తర్వాత ఏమన్నా ఆకుకూరగాయలు ఉంటే ఇక్కడ ఈ కడితే మొత్తం అవే తినేస్తాయి. మొత్తం సెట్ చేసి బ్రీడింగ్ సెటప్ అయితే చేసేసిన. మొత్తం ఇంట్లో 5 పెట్టలు, ఈ పక్క దాంట్లో 5 పెట్టలు ఉన్నాయి, మొత్తం 10 పెట్టలు ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ ఏమో అది ఎగ్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు నిన్న మనం చేసినాం కాబట్టి 2 డేస్ అయింది ఇంట్లో వేసి. ఇది కొంచెం టైం పడుతుంది. రోజు మార్నింగ్ 3 గుడ్లు ఉడకబెట్టి ఒక్కొక్క పుంజుకు ఒక్కొక్క గుడ్డు వేసాను. ఓన్లీ గుడ్డు తెల్లది ఉంటుంది కదా, తెల్లది మాత్రమే వేయాలి, పచ్చసొన మాత్రం వేయకూడదు. పుంజులకు నేనే తినిపిస్తా. డైరెక్ట్ అలాగనే వేస్తే పెట్టెలు మొత్తం తినేస్తాయి, పుంజును తిననివ్వవు. అందుకే ఇలా చేతిలోకి తీసుకొని నేనే గుడ్డును తినబెడుతున్నా. గుడ్డుతో పాటు అలాగనే బాదం పిక్కలు కూడా తినిపిస్తాను. నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ దానికి పెడితే అదే తింటుంది. బాదం పిక్కలు చూడండి, ఇలా పెట్టడం వలన పుంజులు బాగా క్రాస్ చేస్తాయి. అలాగే పిల్లలు కూడా చాలా క్వాలిటీగా వస్తాయి. చూడండి పుంజు ఎంత బాగా క్రాస్ చేస్తుందో. డైలీ నేను ఈ విధంగానే చేస్తాను నా ఫామ్ లో. ఇంకా బాగా క్రాస్ చేయాలంటే ఇంకేమేమి పెట్టాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ పుంజు కూడా నేనే గుడ్డు తినిపిస్తా. ఇలా గుడ్డు తినిపిస్తే అవే తింటాయి. మనం అట్లా పడేసాం అనుకో మొత్తం పిట్టలు కూడా తింటాయి. గుడ్డు తినిపించిన తర్వాత మన బాదం పిక్కలు ఉంటాయి కదా, అవి మొత్తం 4 తినబెడతాను ఒక్కొక్క పుంజుకి. చూడండి, ఈ విధంగా తినబెడితే మంచిగా నీట్గా తింటుంది. తర్వాత నానబెట్టిన వడ్లు, రాగులు, తైదలు, పెసర్లు నానబెట్టినవి వేస్తే ఇంకా పెట్టెలు పుంజులు 2 కలిసి తింటాయి. ఇంకా పెట్టెలకు సాయంత్రం టైం ఏమో ఓన్లీ వడ్లు మాత్రమే వేస్తాను. మార్నింగ్ టైం ఏమో ఈ ఫీడ్ ఇస్తాను. ఇలా అది వేయడం వలన పిల్లలు మంచి క్వాలిటీగా వస్తాయని చెప్పేసి చేస్తే ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా కాకుండా ఇంకేమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా పుంజులకు ఇంకా మంచిగా బ్రీడింగ్ చేయాలంటే ఇంకేమేమి ఫుడ్ చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు. వీటితో పాటుగా నేను రోజు డైలీ
ఆకుకూరలు వేస్తాను. డైలీ అంటే డైలీ కాదు. డే బై డే. ఒకరోజు పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే మొత్తం ఆకుకూరలు పెడతాను. ఆకుకూరలు, మునగాకు ఉంటది కదా! మునగాకు పెడతాను. ఆకుకూరలు మాత్రం చాలా ఇష్టంగా తింటాయి కోళ్ళు. మంచిగా నీట్‌గా నేను తోటకూర గాని, పాలకూర గాని ఇట్లా తీసుకొచ్చి ఇట్లా కడతాను. కడితే మొత్తం అవే తినేస్తాయి. ఇలా ఆకుకూరలు ఇవ్వడం వలన కోళ్ళకు ఫెదర్ పేకింగ్ అనేది ఉండదు. ఇలా ఆకుకూరలు గాని పచ్చిగడ్డి గాని ఇవ్వకుంటే మాత్రం ఫెదర్ పేకింగ్ చేసుకుంటాయి. ఫెదర్ పేకింగ్ అంటే ఒక కోడివి ఇంకో కోడి ఈకలు పీక్కొని తింటుంటాయి. ఇలా ఖచ్చితంగా మనం ఇట్లా బ్రీడింగ్ సెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటికి సమృద్ధి డైట్ మాత్రం ఇవ్వాలి. గింజలు, తర్వాత వాటికి పచ్చని ఆకుకూరలు, ఇంకా పురుగులు దొరికితే పురుగులు కూడా ఇవ్వాలి. ఇలా ఇస్తే మంచిగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది గుడ్లు చాలా బాగా పెడతాయి కోళ్ళు. మునగాకు ఇలా డైలీ కట్టి పెట్టాలి. చాలా మంచిది. ఇట్లా బ్రీడింగ్ సెటప్ చేస్తే ఏమవుతుందంటే మనకు నచ్చిన పెట్టను పుంజు దగ్గర వేసుకోవచ్చు. మన నచ్చిన పెట్టెను వేసుకోవచ్చు. మంచి పిల్లల్ని క్వాలిటీ పిల్లల్ని తీయొచ్చన్నమాట. నేనైతే ఒక్కో పుంజు దగ్గర 5 పెట్టెలను వేసినాను. ఈ పుంజుకు 5 పెట్టెలు, ఆ పుంజుకు 5 పెట్టెలేసినా. మొత్తం 10 ఉన్నాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ దీనిలో అయితే 2 అయితే ఎగ్స్ పెడుతున్నాయి 2 పెట్టెలు. ఇంకా 2 పెట్టెలను క్రాస్ చేస్తుంది. మనం ఇక్కడ బ్రీడింగ్ సెషన్ చేసినప్పుడు ఖచ్చితంగా పుంజులకు గాని, పిట్టలకు గాని బ్యాలెన్స్‌డ్ డైట్ మాత్రం ఇవ్వాలి. ఇలా ఇస్తేనే మంచిగా బ్రీడింగ్ అయ్యి మంచి ఎగ్స్ పెడతాయి. పెట్ట చూడండి ఎగ్స్ పెడుతుంది. ఇది సెకండ్ డే గుడ్లు పెట్టడం. ప్రెజెంట్ 2 పెడుతున్నాయి. ఈ పెట్ట ఇంకో పెట్ట పెడుతుంది. ఆల్రెడీ ఇంకో పెట్ట పెట్టిపోయింది. 2 గుడ్లు ఉన్నాయి చూడండి అక్కడ బాక్స్‌లో. ఇలా మంచిగా నేనైతే ఇలా మెయింటైన్ చేస్తున్నాను నా ఫార్మ్‌లో. ఇంకా ఏమైనా మీకు తెలిసుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకేమేమి వాటికి ఫుడ్ పెడితే ఇంకా బాగా గుడ్లు పెడతాయి. ఇంకా పుంజు బాగా క్రాస్ చేస్తుందని మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2 గుడ్లు అయితే పెట్టింది చూడండి పెట్ట. పెట్ట కాదు 2 పెట్టెలు పెట్టినాయి. ఇవి 2 పెట్టెల గుడ్లు అన్నమాట ఇవి. చూడండి ఇవే పెట్టెలు. ఈ పెట్ట ఆ పెట్ట పెడుతుంది. గుడ్లు చూడండి మంచి సైజులో పెట్టినవి కోళ్ళు. ఈ పెట్ట ఆ పెట్ట 2 పెడుతున్నాయి ఇప్పుడు. తర్వాత మధ్యాహ్నం టైంలో నేను టమాటా అలాగే ఉల్లిగడ్డలు ఉంటాయి కదా! కట్ చేసి వేస్తాను పెట్టెలకు. పెట్టెలకు, పుంజులకు 2 తింటాయి. ఇలా రోజు డే బై డే పెడతాను. రోజు ఏం పెట్టను. ఇలా పెడితే బాగా మంచిగా వాటికి బాగా డైట్ అంది. మంచిగా ఎగ్స్ పెడతాయి. పిట్టలు కూడా చూడండి మంచిగా నీట్‌గా ఎలా తింటున్నాయో. నేనైతే ఈ విధంగా చేస్తున్నా. పెట్టలు, పుంజులు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇంకా వాటికి బ్రీడింగ్ సెషన్ ఉన్నాయి కదా! వాటికి ఇంకా ఏమేమి పెడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయ్స్. అలాగే పెట్టలు, పుంజులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి.